గుడ్ ఈవినింగ్, నేను ప్రియా. వెల్కమ్ టు హెచ్ఆర్ టీవీ9 న్యూస్. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్ నందు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమానికి 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ ముఖ్య అతిథిగా పాల్గొని బీజేపీ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. పడమట మండలం బీజేపీ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ కాకాని తరుణ్ మరియు గుణదల మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు పవన్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పార్టీ స్థితిగతులను మరియు భవిష్యత్ కార్యాచరణపై చర్చా సమావేశం నిర్వహించి నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గుణదల మండల ఇన్ఛార్జి పోతంశెట్టి నాగేశ్వరరావు, ఎన్ పవన్ కుమార్, గుణదల మండల అధ్యక్షుడు, పడమట మండల అధ్యక్షురాలు పి రాధా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సుభాష్ని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా కార్యాలయ కార్యదర్శి మాధవి, సీనియర్ నాయకులు దాసరి రవి, జాస్తి సతీష్, తోలిమెల్ల లక్ష్మణ్, అధ్యక్షుడు కోటిక శివకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజయంతో అధికారానికి చేపట్టేటట్టుగా ప్రజలు ఆశీర్వదించారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా స్పష్టమైనటువంటి విధానంతో వారి యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తూ గడిచిన 11 సంవత్సరాలు దాటి ఉపాధ్యాయ గారి స్ఫూర్తితో ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రశిక్షణ కార్యక్రమం ముఖ్యంగా 2 మండలాలు గుణదల అదేవిధంగా పటమట మండలాలకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఈ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి కాకాని తరుణ్ గారు, అలాగే పోతంశెట్టి నాగేశ్వరరావు గారు, ఇతర ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం, అంతకుముందు జనసంఘ తర్వాత భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం, కానీ మొత్తానికి ఈ యొక్క పార్టీ రాజకీయ పార్టీలుగా ఈ యొక్క జనసంఘ్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఆవిర్భావానికి మూల కారణము దీన్ దయాళ్ ఉపాధ్యాయజీ ప్రతిపాదించినటువంటి అంత్యోదయ స్ఫూర్తి. అంత్యోదయ స్ఫూర్తి అంటే మనందరికీ తెలుసు, సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతంలో ఉన్న చివరి వ్యక్తి వరకు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫలాలు అందాలి, తద్వారా సమాజంలో మిగతా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులతో సమానంగా ఆ వెనుకబడిన ప్రాంతాలు, వెనుకబడినటువంటి వ్యక్తులు కూడా వారు అభివృద్ధి చెందాలి అనేటటువంటి స్ఫూర్తితోటి అంత్యోదయ విధానాన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ప్రతిపాదించడం జరిగింది. పార్టీ సంబంధించినటువంటి సిద్ధాంతం కానీ ఐడియాలజీకి ఓకే సార్. ఈరోజు ఏప్రిల్ 5వ తారీఖున విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి గుణదల మరియు పటమట మండలాలకు సంబంధించి పండిట్ దీన్ దయాళ్ ప్రశిక్షణ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఈ మండల ప్రశిక్షణ కార్యక్రమంలో భాగంగా గుణదల మండల ఇన్ఛార్జి అయినటువంటి పోతంశెట్టి నాగేశ్వరరావు గారు, అలాగే పటమట మండల ఇన్ఛార్జి అయినటువంటి కాకాంతరంగా నేను నియమించబడటం జరిగింది. మరి ఈ అంశంలో భాగంగా మనకి నేటి ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి 20 సూత్రాల అమలు చైర్మన్, ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారు పార్టీ యొక్క పురోగతి, అట్లాగే పార్టీ సైద్ధాంతికత, మరి అంత్యోదయ, మరి అలాగే కేంద్ర పథకాల గురించి కూడా వివరించడం జరిగింది. ఇవాళ అందరికీ కూడా మరి రాష్ట్ర నాయకురాలు అయినటువంటి మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ గారు సుభాష్ని పాలడు గారు, అలాగే మహిళా మోర్చా కార్యాలయ కార్యదర్శి మాధవి గారు, అలాగే గుణదల మండల అధ్యక్షులు పవన్ గారు, మరి అలాగే పటమట మండల అధ్యక్షురాలైనటువంటి రాధా గారు, మరి అలాగే ఇతర వక్తలు జాస్ సతీష్ గారు కానివ్వండి, అట్లాగే దాసరి రవికుమార్ గారు కానివ్వండి, అలాగే అడ్వకేట్ అయినటువంటి లక్ష్మణ్ గారు కానివ్వండి, వీరందరూ కూడా ఇవాళ ఇక్కడ విచ్చేసి మండలంలో ఉన్నటువంటి క్రియాశీల కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేసి భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కానీ వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి నాయకురాలు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య పాత్ర, అట్లాగే దాని యొక్క అంశాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నటువంటి 7 కాలాంశాలని ఇందులో భాగంగా చర్చించడం జరిగింది. పార్టీ యొక్క దిశానిర్దేశం ప్రకారం ప్రతి ఒక్క మండలంలో ఉన్నటువంటి పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ
ప్రశిక్షణ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి పటమట మరియు గుణదల మండలాలకు సంబంధించి ఈరోజు కార్యాచరణ ప్రణాళిక అదేవిధంగా శిక్షణ కార్యక్రమం ఇక్కడ ఈ యొక్క హోటల్లో జరుగుతున్నది. ముఖ్యంగా ప్రశిక్షణ కార్యక్రమం అంటే ఏంటంటే 3 సంవత్సరాలకు ఒకసారి సంస్థాగత పార్టీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఆ యొక్క సంస్థాగత కార్యక్రమాల్లో భాగంగా ప్రశిక్షణ ముఖ్యమైనది. ప్రశిక్షణ అంటే ఏంటంటే ముఖ్యంగా క్రియాశీలక కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, సాధారణ సభ్యత కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఆ పై స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో జిల్లాలో ముఖ్యంగా ఈ మండలంలో ప్రత్యేకంగా జిల్లా మరియు క్రియాశీలక మరియు సాధారణ కార్యకర్తలందరికీ కూడా ప్రశిక్షణ కార్యక్రమం అంటే ఏంటంటే ముఖ్యంగా పార్టీ యొక్క చరిత్ర, పార్టీ యొక్క ముఖ్య అంశాలు, పార్టీ ఎదుగుదల, పార్టీ చరిత్ర, అంత్యోదయ, అదే ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా ప్రతి కార్యకర్తకి తెలియజేసే ఉద్దేశమే ప్రశిక్షణ కార్యక్రమం. ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమం ఈరోజు వచ్చినటువంటి సుమారు ఒక 70 మంది కార్యకర్తలందరూ కూడా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని జరిగిన కార్యక్రమంలో లంకా దినకర్ గారు పార్టీకి సంబంధించిన చాలా విషయాలు, మనకి తెలియని విషయాలు, తెలిసిన విషయాలు చాలా చెప్పారు. ప్రశిక్షణ అనే దాంట్లోనే శిక్షణ ఉంది. అలాగే క్రమశిక్షణతో ప్రతి కార్యకర్త కూడా బీజేపీ ఎదుగుదలకి కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి కార్యకర్త ముఖ్య లక్షణాలు అనే విషయంలో వక్తగా వచ్చాను నేను. ఆ క్రమశిక్షణ అనేది మనం పార్టీ నుంచి నేర్చుకోవాల్సి ఉంది, మన నుంచి ప్రజల్లోకి నేర్పాల్సి ఉంది. అంశాన్ని పూర్తిగా పుస్తక రూపంలో ముద్రించడం జరిగింది. కాబట్టి దీనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క కార్యకర్త కూడా చదివి అవగాహన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మనకి ఈ ప్రశిక్షణ కార్యక్రమంలో 7 కాలాంశాలు ఇవ్వడం సాధారణంగా మనం మరి ఈ కార్యక్రమం ఇన్ఛార్జ్ అయినటువంటి మండల ఇన్ఛార్జ్ పోతంశెట్టి నాగేశ్వరరావు గారిని, అలాగే మరి మండలం చేసినటువంటి పవన్ కుమార్ గారి మండలంలో మరి తుమ్మిల్ రాధా గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు పడమట గుణదల మండలాల్లో కలిపి ప్రశిక్షణ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్య వక్తగా కేబినెట్ మినిస్టర్ శ్రీ లంకా దినకర్ గారు రావడం జరిగింది. వచ్చి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఒక స్త్రీ గర్భంలో శిశువు జననం మొదలైనప్పటి నుంచి ఆఖరి దశ వరకు ఒక మనిషికి ఏ అవకాశాలు అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా మన నరేంద్ర మోడీ గారు మనకి అందిస్తున్నారని చెప్పి చాలా వివరంగా క్లుప్తంగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది. ఈ యొక్క అంశాన్ని మేమందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మా భారతీయ జనతా పార్టీ ఏదైతే నినాదం ఉందో చిట్ట చివరి వరకు కూడా ప్రతి వ్యక్తికి ఈ పథకాలు అందజేయాలనేటువంటి నినాదం ఏదైతే ఉందో ఆ నినాదం ప్రకారం మేమందరం కూడా నడుచుకోవాలని చెప్పి ఇవాళ తీర్మానం చేసుకోవడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ శ్రీ కాకాని తరుణ్ గారికి, పోతంశెట్టి శ్రీ బీజేపీ సీనియర్ నాయకులు పోతంశెట్టి నాగేశ్వరరావు గారికి, తులిమిలి రాధా గారికి, మండలాధ్యక్షురాలు, అదేవిధంగా పవన్